యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ దినమంతా కూడా ఆయన యొక్క కృపాక్షేమములతో మనం నడిపించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ఏబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి తలంపును దేవుడి ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితంలో మన దైనందినటువంటి ప్రయాణంలో మనకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మన ముందున్నటువంటి ఈ యొక్క వ్యాపకాలు మనల్ని ఎంతగానో భయపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ భాగంలో మనం గమనించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే భయం అనేటువంటిది. ఈ రోజున మనం గమనిస్తున్నాం, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, దేవుని కృపను బట్టి కరోనా పరిస్థితుల నుంచి దాటించబడ్డాం. కరోనాలో మనం బాగా విన్నటువంటి మాట ఏంటంటే, కరోనా వచ్చిన వారికంటే కూడా కరోనా వచ్చిద్దేమో అనే భయంతో వచ్చినటువంటి వారు ఆ కరోనాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. నిజంగా వారి భయమే వారి జీవితాన్ని ముగించింది. మనిషికి భయం అనేటువంటిది బహు ప్రమాదకరమైనటువంటిది. భయం అనేటువంటిది క్యాన్సర్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలామంది భయంతోనే వారి జీవితాల్లో లేనటువంటి ఇబ్బంది, భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమ భక్తుడు జ్ఞాపకం చేశాడు, ఏది వచ్చిందని నేను బహుగా భయపెడుతున్నో అదే నాకు సంభవించుతున్నది అన్నాడు. ఏదొచ్చిద్ది అని మన జీవితంలో మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారినో, లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తున్నటువంటి వారిని చూసినప్పుడు మనకు అనిపించింది, మనం కూడా అనుకుంటూ ఉంటాం కొందరు, నాకు ఇలాంటిది వచ్చిద్దేమో, నాకు ఈ జబ్బు వచ్చిద్దేమో, నాకు ఈ వ్యాధి వచ్చిద్దేమో, నాకు ఇలాంటి కష్టం వచ్చిద్దేమో, నేను ఇలా అయిపోతానేమో, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిద్దేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇది మంచిది కాదు. దేవుడు అంటే కొన్ని పర్యాయాలు వారికి అలాంటి పరిస్థితి వచ్చింది అంటే నీకు అలాంటి పరిస్థితి వచ్చిందని నీవు అనుకోవద్దు. వారిదే, మనదే. దేవుడు అందరిని ఒకలాగా చూడదు. అంటే ఈ పరిస్థితులను బట్టి అందరికి ఒకలాగే అనేటువంటిది అనుకోవద్దు. వారు కలిగిన పరిస్థితి అలాంటిది, మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకోవటం మంచిది కాదు. భయపడటం వల్ల లేనటువంటి అనర్థాలు అనేటువంటివి జీవితంలో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దిగులు పడటం. దిగులు అనేటువంటిది మనిషిని చాలా కృంగదీసింది, చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఏది వచ్చిందనేటువంటి భయం ఉండిద్దో, కలిగిద్దేమో అనేటువంటి దిగులు, విచారం అనేటువంటిది ఉన్నప్పుడు తెలియకుండానే కృంగిపోతారు. తెలియకుండానే జీవితంలో అలసట అనేటువంటిది పొందేటువంటి వారిగా ఉంటారు. మరొక తలంపు అక్కడ అంటాడు, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చింది అంటాడు. ఏది వచ్చింది అనుకున్నాను అదే నాకు వచ్చుతున్నది అంటాడు. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చింది అంటాడు. నేను ఏదైతే అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది. నష్టం అంటే, కీడంటే, అపాయం అని నీవు అనుకుంటే ఒకవేళ అది నీకు వస్తుందేమో. పర్లేదు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకేం పర్లేదు అని అనుకుంటే తొలగిపోవచ్చు. దేవుడు ఖచ్చితంగా వాటిని తొలగించవచ్చు. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మీరు గమనించండి. దేవుడు వారి మీదకి వచ్చుతున్నటువంటి కీడులను కానీ, శాపాలను కానీ, నష్టాలను కానీ దేవుడు వారి మీదకి రానికుండా తొలగించాడు.
ఆ దేవుడే నేడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ మన మీదకి వచ్చేటువంటి ఉగ్రతను కానీ, మన మీదకి వచ్చేటువంటి శాపాలను కానీ, మన మీదకి వచ్చేటువంటి ఎలాంటి పరిస్థితులు అనేటువంటి అపాయాలనైనా దేవుడు ఖచ్చితంగా తప్పించగలుగుతాడు. మనం అదే దేవుణ్ణి అడగాల్సినటువంటి వారు. దేవా, తెలియక ఒకవేళ ఎలాంటి పరిస్థితులైనా అపాయాలు కానీ, ప్రమాదాలు కానీ మరి ఏవైనా నా మీదకి వచ్చే ఉంటే తొలగించండి ప్రభు అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. అటు రీతిగా దేవుడు ఈ ఉదయం పరిపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన అడిగి మరి కార్యాల ద్వారా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు సన్నీ కుమారి గారి యొక్క కుమారుడు కీర్తన్ బర్త్డే. కీర్తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు సుకుమార్ గారు రమ్యలత గారి యొక్క కుమార్తె అనికా షిలోహ్, తనది కూడా జన్మదినం. అనికా షిలోహ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు శుభాశిష్యులు తెలియజేస్తున్నారు. దేవుడు మరి చిన్న బిడ్డలైనటువంటి కీర్తన్ని, అనికా షిలోహ్ను దేవుడు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యంతో ఆయుష్తో బిడ్డలను దీవిస్తూ విద్యలో బుద్ధిలో దేవుడి దయలో దేవుడు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, మా భయం వల్ల, మా నిరుత్సాహం దిగులు వల్ల నా తండ్రి లేనిపోయినటువంటి అనర్థాలు అనేటువంటివి మా మీద తెచ్చుకుని మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నాం. దేవా, తెలియనటువంటి కలవరంలో, తెలియనటువంటి ఆందోళనలో మా ప్రాణాలను ఎంతగానో నొప్పించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయం నా తండ్రి మీ తలంపు ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, అయ్యా, లేఖనాల్లో ఉన్నటువంటి భక్తుల మీదకి వచ్చేటువంటి ఉగ్రత అనేటువంటివి, శాపాలనేటువంటివి, నష్టాలనేటువంటివి, కష్టాలనేటువంటివి నాయన వారు ప్రార్థించినప్పుడు వారి మీదకి రాకుండా ఏ రీతిగా తొలగించారో, తీసివేశారో నా తండ్రి ఈ ఉదయం ప్రభా మరి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దేవా, ఒకవేళ నా తండ్రి ఎందరైతే ప్రభా భయం చేత నా తండ్రి కొట్టుమిట్టాడుతున్నారు, దేవ దిగులు చేత బాధించబడుతున్నారు ప్రభా, అటు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మికతో ముందుకు సాగుటకు మీ కృప దయచేసి నా తండ్రి. దేవా, లేనిపోయినటువంటి కలవరాలతో నా తండ్రి, దేవా జీవితాల్ని, కుటుంబాన్ని ప్రభా నష్టపరుచుకోకుండా నా తండ్రి, దేవ కష్టాలు పాలు కాకుండా ప్రభా అయ్యా మీ మీద పూర్తిగా ఆనుకుని నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు సాగేటువంటి కృప అయ్యా మా అందరికీ మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదేనో నా తండ్రి జన్మదినం జరుపుకున్నటువంటి కీర్తనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ బిడ్డను మీరు దీవించండి, తల్లిదండ్రులు మీరు ఆస్వాదించి మీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన కుమార్తె అనేక షిలోహుని బట్టి కూడా మీకు వందనాలు, ఆ బిడ్డకి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ లేఖనంలో జ్ఞాపకం చేశారు, సంవత్సరమును దయా కిరీటాన్ని నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లును మీకు జ్ఞాపకం చేశారు. అటు రీతిగా నాయన బిడ్డల జీవితాలు మీ కృపలో వర్ధిల్లింపచేయండి. దేవా, టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దేవా కుటుంబాల్లో ప్రభా ఆర్థికంగా ఆస్వాదించండి. వారి ప్రతి అవస్థలు మీ నామను తీర్చిన ఆయన ఆర్థికంగా ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి కృప మా అందరికీ దయచేస్తూ మీ కృపలు నడిపించమని, ఈ దినదీవులతో నింపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.